సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆగస్ట్, మీరు ఫస్ట్ ఆగస్ట్ని చూస్ చేసుకోండి. ఆగస్ట్ మంత్ మొత్తం థరోగా చదివేయండి, లైన్ టు లైన్ ఎవ్రీ డీటెయిల్ ఆగస్ట్ చదవండి. దెన్ జూలై, దెన్ జూన్, దెన్ మే. సో మీరు ఇలా బ్యాక్వర్డ్స్ రండి. ఎప్పుడైనా మెయిన్స్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు బ్యాక్వర్డ్స్గా రండి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో మీరు బ్యాక్వర్డ్స్గా వస్తే, ఎందుకంటే మోస్ట్లీ 2-3 years నుంచి ఎగ్జామ్కి ముందు 2 months 3 months అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ ఆగస్ట్, జూలై, జూన్ కవర్ చేసేయండి. రీజనింగ్ అండ్ క్వాంట్లో ఎక్కువ టైం ఇస్తున్నాం, ఇవి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు మే స్కిప్ చేసినా ఏం కాదు. కాకపోతే దీంట్లో కూడా ఎక్కువ మార్క్స్ రావాలి అని అనుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ అయితే థరోగా కంప్లీట్గా చదవండి. చదవమన్నారు కదా అనేసి ఏదో పైకి అలా చదివేస్తే మీ కరెంట్ అఫైర్స్ అసలు కంప్లీట్ అయినట్టే కాదు. మీరు చదవడం కూర్చుంటే కంప్లీట్ న్యూస్ చదవాలి. ఎందుకంటే ముందులాగా జస్ట్ అపాయింట్మెంట్స్ ఇలా అడగట్లేదు.